వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న మాజీ కేంద్ర మంత్రి పద్మభూషణ్ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారి అభిమానులు ఆయన జన్మదినోత్సవ వేడుకలను చాలా గొప్పగా ఘనంగా నిర్వహించారు. అయితే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఏ స్థాయిలో క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇప్పటికీ కూడా అదే స్థాయిలో క్రేజ్, అంతకు మించి చెప్పాలంటే సమాజంలో గౌరవం, హోదా, హుందాతనం, ఒక పెద్ద మనిషి అనేటువంటి ఒక అభిప్రాయం అందరిలో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే వెళ్ళినటువంటి క్రమంలో చిరంజీవి గారు సినీ పరిశ్రమకి సంబంధించి మేలు చేయమని చెప్పేసి అడిగేటువంటి అంశాలకు సంబంధించి తన రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయలేదు, ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెగా కుటుంబ అభిమానులందరూ భగ్గుమన్నారు. అటు తెలుగుదేశంలో, జనసేనలో, వైసీపీలో, కాంగ్రెస్లో, అన్ని పార్టీలో ఉన్నటువంటి మెగా కుటుంబ అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వింత పోకడలకి, వికృత చేష్టలకి అందరూ కూడా బొగ్గుమన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద ఆయన, గొప్ప వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రి, మరి వివాద రహితుడు ఆయన రెండు చేతులెత్తి నమస్కరించి మరి ఇండస్ట్రీకి తల్లి లాంటి స్థానంలో మీరు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నమస్కరించి చేతులు జోడించి అడుగుతున్నానని చెప్పేసి ఇండస్ట్రీ సమస్యలు అడుగుతూ ఉంటే ఆయన ముసి నవ్వులు నవ్వుకొని కిందకి చూస్తున్నాడు తప్ప కనీసం చిరంజీవి గారికి ఆయన నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం కూడా పెట్టాల. ఆ రోజే అందరూ డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి అహంకార ధోరణి ఉందనేటువంటి అభిప్రాయం మెగా కుటుంబ అభిమానుల్లో ఆ రోజు బలంగా కలిగింది. అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెగా కుటుంబ అభిమానులు వేటాడుతూ వచ్చారు. దానికి ప్రతిఫలంగా వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ పక్క అన్నకు జరిగిన అవమానం, ఓ పక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ మరి తెలుగుదేశం జనసేనని కలుపుకొని బలంగా ముందుకు వెళ్ళటం. సో ఇవన్నీ కలిసి వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. అయితే ఇప్పుడు ఒకసారి మనం ఫోటోలు చూస్తే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మభూషణ్ పద్మవిభూషణుడు కొనెదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి. మన ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి స్థానం ఏంటి? ఆ రోజు కనీసం కూర్చొని కూడా కూర్చోలేదు, నించొని ఉన్నారు. ఇక్కడ చూడండి, చిరంజీవి గారితో ఫోటో దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత ఆనందంతో దిగుతున్నారు చూసారా, ఎంత ఉత్సాహంతో దిగుతున్నారు చూసారా ఫోటో. అది చిరంజీవి గారి స్థాయి. ఏ రోజు కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన ఒదిగే ఉన్నాడు తప్ప ఎవరిని కూడా ఆయన పన్నెత్తి ఒక మాట అనలేదు, ఎవరి మీద కక్ష తీర్చుకోలేదు, ఎవరి మీద పంతానికి పోలేదు, ఎవరి మీద ఆయన ప్రతాపాన్ని చూపలేదు. కేంద్ర మంత్రి అయ్యాడు, అయినా కూడా అదే అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజుకి కూడా ఆయన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తూ ఉన్నారు. నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగితే ఎంతమంది అభిమానం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇటు తెలంగాణలోనూ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరూ పోటీలు పడి మరి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సోషల్ మీడియా ఖాతాలో చిరంజీవి గారితో దిగిన ఫోటోని పెట్టుకొని మరి శుభాకాంక్షలు తెలియజేశారంటే ఆయన స్థాయి ఏంటి, ఆయన స్థానం ఏంటి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఆయన్ని చూసే నేర్చుకోవాలి. ఇద్దరు తమ్ముళ్లను ఎంతో చక్కని క్రమశిక్షణతోటి, అదే నడవడికతోటి పెంచిన విధానం. సో అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి తమ్ముళ్ళు రాజకీయాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి అలాంటి చిరంజీవి గారిని ఆ రోజు చూడండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏంటి ఆయన పరిస్థితి. ఒక ఫంక్షన్లో చూశారు కదా, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు. అప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారితో పక్కన నిలబడే ఫోటో దించుకోవడం కోసం ఎంత పులకరించిపోయాడో, ఎంత పరితపించిపోయాడో చూసారా. విక్టరీ సింబల్ చూపిస్తూ చిరంజీవి గారితో ఫోటో దిగుతున్నాడు, కనపడుతుంది కదా అందరికీ ఇక్కడ. అది ఆయన స్థాయి. అది
చిరంజీవి గారి స్థాయి అది. అలాంటి చిరంజీవి గారిని చేతులు జోడించి వేడుకుంటున్నాను అంటే కనీస నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టాలన్న సంస్కారం కూడా లేకుండా ఆయన అవమానించారే. ఈరోజు అదే మెగాస్టార్గానే ఉన్నాడు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కాలగమనంలో కలిసిపోయారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆయన మెగాస్టార్ అయిన దగ్గర నుంచి, ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకో ముఖ్యమంత్రి మారిపోతూనే ఉన్నాడు. కానీ మెగాస్టార్ మాత్రం నాటికి నేటికి ఏనాటికి మెగాస్టార్గానే ఉంటాడని మరొకసారి ప్రూవ్ చేశాడు. కాబట్టి చేతిలో అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా అని చెప్పేసి అహంకార ధోరణితో వ్యవహరిస్తే తప్పన పడిపోతారు ఒక్కోసారి. మరి ఈరోజు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? కేవలం 11 మంది ఎమ్మెల్యేలకి ఆయన ఒక నాయకుడు, ఆయన ఒక ఎమ్మెల్యేనే. సో రేపు కేంద్రంలో 30 రోజులు పైగా జైల్లో ఉన్న వాళ్ళకి సంబంధించి మరి వాళ్ళ పదవులు రద్దు అవుతాయని చెప్పేసి ఏదైనా ఒక బిల్లు పెడితే ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోయిద్ది. అది పరిస్థితి. కాబట్టి ఎవరిని ఏ విధంగా గౌరవించాలనేది తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకెళ్ళాలి. లేకపోతే పరిస్థితులు ఇదిగో ఇలాగే తలకిందులు అవుతాయి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. కానీ శిఖరం మాత్రం శిఖరంగానే ఉంటుంది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మెగాస్టార్గానే ఉంటాడు. ఒకప్పుడు బండి ఓడైంది, మళ్ళీ ఓడ ఇప్పుడు బండి అయింది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మెగాస్టార్ ఆ రోజు మెగాస్టారే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరించిన రోజు మెగాస్టారే, ఈరోజు మెగాస్టారే, రేపు మెగాస్టారే. సో కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా సరే పదవులు మారుతూ ఉంటాయి 5 ఏళ్లకు ఒకసారి. సో కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. చిన్న పెద్ద అనేటువంటి గౌరవాలని పాటించకపోతే ఇదిగో పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్టే వస్తాయి. మరి ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు అయితే నిన్న భారతదేశంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయనటువంటి సెలబ్రిటీ లేడంటే నమ్ముతారా? ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఖాతా ద్వారా చిరంజీవి గారితో దిగిన ఫోటో పెట్టి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు తెలియజేశారు పుట్టినరోజు? సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు సరిగ్గా రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు. సో కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి అని తెలుసుకోకుండా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుందన్నమాట. సో కాబట్టి మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే. మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్. సో కాబట్టి చిరంజీవి గారి యొక్క గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం మరొకసారి ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సందర్భంగా గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆ రోజు అలా ఉంది. సో మధ్యలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు కూడా ఇదే, ఈరోజు కూడా చిరంజీవి గారితో ఫోటో దిగడానికి జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థాయిలో ఆయన పోటీ పడాల్సిన పరిస్థితే. ఎందుకంటే మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే. ఎన్నో దాన ధర్మాలు చేశాడు, కష్టపడి సంపాదించుకున్నాడు, ఎవరి కడుపు కొట్టలేదు. ఈ తాతలు తండ్రులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన నైజం కాదు. నిజాయితీ గల మనిషి, కష్టం తెలిసినోడు, కష్టపడి పైకి వచ్చాడు. సడన్గా ఎవరో తాతలు తండ్రులు చచ్చిపోతే వాళ్ళ మీద నుంచి నడుచుకుంటా రాలేదు కాబట్టి కష్టం విలువ తెలిసినోడు మెగాస్టార్. కాబట్టి ఆయన్ని భవిష్యత్తులోనైనా సరే మరి ఇలాంటి నాయకులు పదవులు వచ్చినప్పుడు అహంకార ధోరణితో ప్రవర్తించకుండా కాస్త అణిగి చిన్న పెద్ద అని చెప్పేసి గౌరవం కనుక ఇచ్చుకుంటే వారికి ఇలాంటి పరిస్థితులు అయితే తలెత్తమని చెప్పుకోవచ్చు.